పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సుపరిపాలన తొలి అడుగు కాదు, సూపర్ ఫ్లాప్ పాలన తొలి అడుగంటూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల్ని చంద్రబాబు మోసం చేసి ఇప్పుడు ప్రజల వద్దకు ఎలా వెళ్తారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆనాడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన పథకాలను, ప్రజలు లబ్ధి పొందిన అంశాలను వారి ఇంటి వద్దకే వెళ్లి తాము చేసిన మేలు చెప్పేవారమన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చి ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లామన్నారు. ఇప్పుడు ఆ ధైర్యం కూటమి నేతలకు ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సవాల్ విసిరారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కర్నూలులో జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎటువంటి మోసం చంద్రబాబు చేశారని ప్రజలకు తెలియజేయబోతున్నారంటారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మా నాయకుడు ఆదేశ ప్రకారం చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్లలో ప్రజలను సూపర్ సిక్స్లని ఇంకా కొన్ని హామీలన్నీ ఇచ్చి మోసం చేసిన విధానాన్ని ప్రజలు ఏ విధంగా మీరు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయినారు, మీరు చంద్రబాబు మీకు ఇచ్చిన హామీలకు మీకు ఒక్కొక్క కుటుంబం ఎంత నష్టపోయినారు అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలని, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలలో మీరు కుటుంబాలు ఏ విధంగా లబ్ధి పొందినారు, చంద్రబాబు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నష్టపోతున్నారు, చంద్రబాబు నాయుడు మోసం మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా రాకుండా పోయి మీరు నష్టపోయేదాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి, అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పోయి ప్రజలకు చంద్రబాబు వల్ల ఆ కుటుంబం ఇచ్చిన హామీల వల్ల ఎంత నష్టపోయినారు, మీరు ఎంత నష్టపోతున్నారని చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉచిత బస్సు కానీ, లేకుంటే తల్లికి వందనం కానీ, లేకుంటే రైతు భరోసా కానీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రజల దగ్గర పోవడానికి ఈరోజు పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. తల్లికి వందనం 85 లక్షల మంది ఉంటే 54 లక్షల మందికి ఇచ్చారు, సగం ఇచ్చారు. తర్వాత నిరుద్యోగ భృతి 3,000 36,000 ఎగరగొట్టారు. ఇవన్నీ కూడా రేపు ప్రజలలో పోయినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వాళ్ళు. నేను ఈరోజు గ్యారంటీగా చెప్తున్నాను, వాళ్ళు ఇంటింటికి తిరగడానికి పోతే గ్యారంటీగా ఒక వారం లోపలనే మొత్తం అందరు ఇళ్ళల్లో కూర్చుండే పరిస్థితి. ప్రజలు ప్రశ్నించేదానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. అందరికీ మోసం చేశారు కాబట్టి, అన్ని వర్గాలను మోసం చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు పోతేనక ప్రజలు ప్రశ్నలు తట్టుకోలేక తోక ముడుచుకొని వచ్చి ఇళ్ళల్లో కూర్చొని దుప్పటి కప్పుకునే పరిస్థితి వస్తుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి సూపర్ 6 అని ఏవైతే పథకాలు చెప్పాడో అవి సూపర్ ఫ్లాప్ అని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇచ్చిన పథకాలు పూర్తి స్థాయిలో కూడా అమలుపరచిన పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం. అమ్మఒడి కావచ్చు, గ్యాస్ కావచ్చు, అలాగే ఏదైతే ఈ 2-3 పథకాలు అమలుపరిచారో వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేని పరిస్థితిని ఈరోజు మన అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా మోసపోయినారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కలిసి ఒక బాండ్ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు, మేము ఈ పథకాలు చెప్తున్నాం, మేము గ్యారంటీ మీకు ఖచ్చితంగానే ఒక బాండ్ రూపంలో కూడా వాళ్ళు ప్రజలకు అందజేశారు. అందజేసి ప్రజలు ఓట్లు ఇచ్చుకొని ఈరోజు అధికారంలో రావడం జరిగింది. ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు అంటూ ఏదైతే ఈ యొక్క టీడీపీ నాయకులు చేస్తున్నారో అది కేవలం సుపరిపాలన తొలి అడుగు ఫ్లాప్ షో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.